హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా వివరంగా చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఒక సాదా బ్లౌజ్ అనమాట. కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఒకసారి వివరంగా చెప్తాను, చూడండి. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగానే చెప్తానండి. చూడండి, మెయిన్ టిప్స్ ఉంటాయి, చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం పట్టి కుడదామండి. నడుం పట్టి వచ్చేసి 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా పై వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి పైనుంచి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చివరికి వచ్చేసరికి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అంతా కట్ చేసేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక అన కుట్టేసేసుకుంటున్నానండి. చూడండి, అన కుట్టేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదండి. డాట్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి టేప్ తోటి 1 ఇంచ్ డాట్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అండి. ఎంత పొడవైతే మార్క్ చేసుకున్నానో అక్కడికి ఒక 2 స్టిచ్చెస్ వేయాలండి. ప్రతి ఒక్క డాట్ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఒక వైపున అయిపోయింది కదా, ఇంకా అదేవిధంగా ఇంకో వైపున కూడా డాట్ని కుడుతున్నానండి. ఇది వచ్చేసి కోరా పార్ట్ క్లాత్ కాబట్టి బ్యాక్ పార్ట్ నడుము పార్ట్కేసింది. కింద వైపున ఏం ఫోల్డ్ చేయలేదండి. లేకపోతే నార్మల్గా కటింగ్ చేసుంటే ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి వచ్చేసి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచు పొడవండి. మళ్ళీ కూడా ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను, ఆది బ్లౌజులు ఏమన్నా తేడా ఉందా అని. 2.5 ఉందండి. అదే 2.5 ఇంచులకి ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇక్కడ నుంచి 1.35 మార్క్ చేసుకున్నానండి. చూడండి, కింద వైపు నుంచి 1.35 అనమాట, ఉక్సుల దగ్గర వేసే డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 2 కుట్లు వేయడమేనండి. పాదం గ్యాప్ తోటి ఈ కుట్లు వేయాలండి. చంక దగ్గర డాట్ కూడా పాదం గ్యాప్తోనే కుట్టాలండి. చంక దగ్గర రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. ఇంకా ఎంత పొడవు అనేది అనవసరం అండి ఈ చంక దగ్గర వేసే డాట్, కానీ మెయిన్ డాట్ నుంచి 2 ఇంచులు పొడవు పెట్టుకుంటే సరిపోద్ది, అంతే అండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు. ఈ విధంగా ఖచ్చితంగా రివర్స్ చేసేసి 2 కుట్లు వేయాలండి. ప్రతి ఒక్క డాట్కి 2 కుట్లు వేయాలి. కింద వైపు నుంచి 1.35 అండి, 1.35 ఆ విధంగా మార్క్ చేసేసుకొని డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి. 2.5 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకొని 2 కుట్లు వేసేయడమేనండి. ఇంకా చంక దగ్గర వచ్చేసి ఎంత పొడవు అనేది అనవసరం అండి, చెప్పాను కదా. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ డాట్ నుంచి 2 ఇంచులకు మార్క్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి 2 కుట్లు వేసేయడమేనండి, అంతేనండి డాట్స్ వేసే పద్ధతి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఆల్రెడీ మెయిన్ డాట్ ఉంది కదా, దాన్ని వచ్చేసి కొంచెం సైడ్కి ఫోల్డ్ చేయాలండి, అంతేనండి. ఈ విధంగా మళ్ళీ పైనుంచి ఒక అనక కుట్టేస్తున్నాను. ఈ విధంగా పైనుంచి అనక కుట్టు ఇష్టం లేదనుకుంటే 2 కుట్లు నార్మల్గానే వేసేసేయండి. ఇప్పుడు ఇలా వేస్తున్నాను కదా, ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. నాకైతే పైనుంచి అనక కుట్టు వేయడం అలవాటు కాబట్టి నేను పైనుంచి ఇంకొక అనక కుట్టేస్తానండి. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఇంకొక దానికి కూడాను షేప్ పట్టిని జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక అనక కుట్టేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లని కుట్టేసాం కదండి, డాట్స్ షేప్ పట్టిని జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ పట్టిని వచ్చేసి జాయిన్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పై వైపుని పెట్టేసి, ఇది కూడా స్ట్రైట్ పీస్ అండి, ఇది కోరా పార్ట్ కాబట్టి ఇంకోవైపు నేనేం ఫోల్డ్ చేసి కుట్టలేదండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఒక హ్యాండ్ కుట్టేసామా, సేమ్ అదే విధంగా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి హ్యాండ్ పట్టి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనక కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఫ్రంట్ పార్ట్లను పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. 2 వైపులా రబ్ ఇవ్వాలండి. చూడండి, ఒకటి అయిపోయిందా షోల్డర్స్ జాయిన్ చేయడం, ఒక వైపున ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఏమన్నా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను కదా, అందుకోసం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ వైపున వచ్చేసి ఘాటు పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా 2 కుట్లు వేసుకుంటూ రావడమేనండి. ప్రతి పాయింట్ కూడాను బిగినర్స్కి అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఒకవైపున ఎండ్ చేసేసాను, సేమ్ అదే విధంగా ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి 2 కుట్లు కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి, ఒకవైపున ఒక హ్యాండ్ జాయిన్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకొక హ్యాండ్ వచ్చేసి జాయిన్ చేస్తున్నానండి. చూడండి, ఇంకా మళ్ళీ రివర్స్ చేసేసుకుని ఒకవైపున 2 కుట్లు అయిపోయాయి కదండి,
ఇంకో వైపున వచ్చేసి ఇంకో కుట్టేస్తున్నాను. మళ్ళీ రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తే అంతే. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేసేసినట్టేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఇదేనండి. ఇక్కడ చూడండి, చంక దగ్గర రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి, ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కింద వైపున ఎందుకు ఈ పద్ధతి అంటే కింద వైపున ఎంత షేప్ పట్టి ఫోల్డ్ చేయాలనేది అర్థమవుతుందండి మనకి, అందుకోసం అండి. ఇంకా దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, ఉక్సులు పట్టిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. యూజ్ ఏంటి దీనివల్ల అంటేను, కింద వైపున వచ్చేసి హెచ్చు తగ్గులు రావండి. చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ వే అనమాట. మనకి చంక దగ్గర చాలా మందికి కూడాను హెచ్చు తెగ్గులు వస్తుంటాయి. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మీకు అలా వచ్చే ఛాన్సే ఉండదండి. సేమ్ అదేవిధంగా ఒక వైపున అయిపోయింది కదా, ఇంకో వైపున కూడా చూడండి ఈ విధంగా షేప్ పట్టిని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, కింద వైపున షేప్ పట్టికి లేదు కదండి మార్కింగ్, అంతవరకు వచ్చేసి మార్క్ చేసేసుకొని మనకు కావాల్సినంత నడుము కొలత 30 కదా, 7.5 కావాలి 4 భాగం. ఆ 7.5ని మార్క్ చేసేసుకొని ముందున్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేస్తానండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా 7.5కి మార్క్ చేసేసుకొని ముందున్న ఎక్సెస్ని కట్ చేయాలండి. చివరి వరకు కట్ చేయకూడదు, ఓన్లీ షేప్ పట్టి క్లాత్ వరకే కట్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉక్సులు పట్టిని కుడతాము. ఫస్ట్ వచ్చేసి చూడండి, పై వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకు కుట్టేసేసుకొని పై వైపున కింద వైపున ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి, ఉక్సులు పట్టీకి వచ్చేసి ఒక కుట్టే వేసేస్తాము. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమేనండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా, కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, దానికి కూడా కుట్టేసేస్తానండి. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి కుట్టుకుందామండి. చూడండి, కాజాపట్టిని ఈ విధంగా లోపల వైపున పెట్టేసి ఈ క్లాత్ని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. ఉక్సులు పట్టి కానీ కాజా పట్టి కానీ పాదం గ్యాప్తోనే కుట్టుకోవాలండి. 1/2 ఇంచ్ అట్లా గ్యాప్ పెట్టి కుట్టకూడదు. ఇది కూడా ఒక మెయిన్ టిప్ అండి. చూడండి, పై వైపున పెట్టాను. ఇప్పుడు వచ్చేసి లోపల పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి లోపల వైపున పెట్టి కుట్టేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి 2 కుట్లు వేయాలండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టేస్తున్నాను, మళ్ళీ రివర్స్ చేసేసి ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టేసేసి కింద వైపున గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఇది మెయిన్. చెక్ చేసుకోకుండా కుట్టేసాం కదా అనుకోకూడదండి. చెక్ చేసుకొని ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకొని ఆ ఎక్సెస్ని కట్ చేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా మెడపట్టి కుట్టుకుంటున్నానండి. పాదం గ్యాప్ తోటి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి. ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే. మెడపట్టి వేయడంలో కూడా ఈజీ పద్ధతి అండి ఇది. ఒకసారి గమనించండి ఏ విధంగా కుడుతున్నానని. అంటే మనం ఎంత సైజు ఫోల్డ్ చేయాలి అనేది కూడా ఉంటుందండి. హెమ్మింగ్ పట్టి కొంతమంది వచ్చేసి పెద్దది అడుగుతారు, కొంతమంది సన్నగా అడుగుతారండి. అందుకోసం చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేస్తాను కదా, ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది చూడండి. మనకి ఎంత వెడల్పులో కావాలి హెమ్మింగ్ పట్టి అనేది మన చేతుల్లో ఉంటుందండి. ఇక్కడ ఎంత సైజులో కావాలి, కొంతమంది సన్నగా అడుగుతారు, కొంచెం పట్టి వెడల్పు ఎక్కువ అడుగుతారు. అందుకోసం ఇప్పుడు నేను వేసే పట్టి వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అండి, ఒక 1/4 ఇంచ్ వెడల్పు ఉంటుంది, అంతేనండి. ఇప్పుడు చూడండి ఏ విధంగా వేసాను, లోపల ఇంకా ఎక్సెస్ క్లాత్ ఉంటుంది, అదంతా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చూడండి. ఈ పద్ధతి ఏంటంటే చెప్పాను కదండి, సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా, అది మన చాయిస్ అనమాట. అంతే, కస్టమర్ ఇష్టాన్ని బట్టి పోవచ్చండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఈ వైపున ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఈ విధంగా కొంచెం లోపల ఎక్సెస్ క్లాత్ ఉంటుంది, అదంతా కట్ చేసుకోకుండా ఫోల్డ్ చేసినప్పుడు బయటకు కనిపిస్తుందండి. అందుకోసం ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇదంతా కింద వైపున నడుము పట్టి దగ్గర వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి మార్కర్తో ఉంది కదండి, ఆల్రెడీ ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి పిన్ పెట్టుకుంటున్నానండి. 2 వైపులా పిన్ పెట్టేసుకొని ఒకసారి ఆది జాకెట్తో కొలుచుకొని చూసుకుంటున్నాను. మళ్ళీ కుట్టిప్పుకోవడం కంటే ముందే చెక్ చేసుకుంటే ఈజీ ఉంటుంది కదా, అందుకోసం అండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉందన్నమాట. ఆది జాకెట్ ఎంత ఉందో అంతే ఉందన్నమాట. ఇంక ఈ విధంగా కింద వైపు నుంచి సైడ్ జాయింట్ చేసేయడమేనండి. చూడండి, కింద ఒక రబ్ ఇచ్చేసి ఇంకా చంక దగ్గర ఆల్రెడీ రన్నర్తో ఫ్రంట్కి బ్యాక్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోసారి చంక కూడా నేను కొలుచుకొని చూసుకుంటున్నానండి. ఇవన్నీ కొలుచుకొని చూసుకుంటే ఏంటంటే మళ్ళీ మనం కుట్లు ఇప్పుకోబడలేదు. అంటే మనం సైడ్ కుట్టు జాయిన్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటే ఒకేసారి ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అందుకోసం మళ్ళీ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని చూడండి, స్కేల్తో ఒకసారి నేను మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్కి చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఆ విధంగా
ఒకవైపున వచ్చేసి సైడ్ జాయిన్ చేస్తున్నానండి. సేమ్ అదేవిధంగా పాదం గ్యాప్ తోటి ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఈ పాదం గ్యాప్ కుట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం కుట్టు కూడాను ఇంపార్టెంటే కదా, అందుకోసం పాదం గ్యాప్ తోటి అలవాటు చేసుకోండి. లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుందండి. అట్లా అదేవిధంగా ఇంకో మొత్తం కలిపేసి 4 కుట్లు వేస్తున్నానండి ఒకవైపున. చూడండి, ఇప్పుడు వచ్చేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ కటింగ్ అప్పుడే కొంచెం నేను ఎక్సెస్ పెట్టుకోవడం అలవాటండి. అందుకోసం ఎక్సెస్ క్లాత్ అంటే ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోద్ది కదా, అతుకులు వేసుకోవడం కంటేను. అందుకోసం అండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఈ చంక దగ్గర కూడా ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే పిన్ పెట్టేసుకోవడం వల్ల ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుందంటే కుట్టేటప్పుడు కూడా క్లాత్ అటు ఇటు జరుగుతుంది కదండి, అందుకోసం అనమాట. ఆ విధంగా పిన్ పెట్టుకుంటే ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి. స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ కూడాను మార్కర్తో మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇంక ఇటువైపున కూడాను అటువైపు 4 కుట్లు వేసేసాం కదా, సేమ్ అదేవిధంగా ఇటువైపున కూడాను ఒక 4 కుట్లు కుట్టుకుంటూ రావడమేనండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చూడండి, ఇంకొక కుట్టేసేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమేనండి. చెప్పాను కదండి, ఈ కస్టమరు నడుము ఓకే కానీ హ్యాండ్ చంక రౌండ్ అయితేనే, హ్యాండ్ రౌండ్ అయితేనే చాలా సన్నగా ఉంటుందండి. అందుకోసం చూడండి, ఇదంతా హెమ్మింగ్ చేసేసుకోవడం అండి. మెడపట్టి అయితేనేమి హ్యాండ్ దగ్గర, నడుము దగ్గర అంతా కూడాను. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి ఇంకా ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఫోల్డ్ చేసేసుకొని మొత్తం హెమ్మింగ్ చేసేస్తానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.